గోవిందాయ నమః. తరచుగా చాలామంది బాధపడే విషయం, మేము ఆర్థికంగా ఎదుగుతుంటే, లేదంటే ఈ మధ్య కాస్త సుఖంగా ఉంటుంటే, ఒక ఇల్లు కారో ఇంకోటో ఆస్తో ఏదో కొనుక్కుంటే, బంగారాభరణాలు ధరిస్తే, మా సుఖము, మా అభివృద్ధి, మా ఆనందము చూడలేక, చూసి ఓర్వలేక ఏడ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఏడుపు తగిలి ఈ మధ్యకాలంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళ ఏడుపు వలన మాకు మళ్ళీ కలిసి రాకుండా పోతుంది, ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మనశ్శాంతి లేకుండా పోతుంది. మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మాకు దిష్టి తగులుతుంది. ఈ విధంగా అనుకుని బాధపడేవాళ్ళు, భయపడేవాళ్ళు, వీటికి పరిష్కారాలు లేదా రెమెడీస్ గురించి వెతికి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మహిళల్లోనూ మగవారిలో కూడా ఇలాంటి నమ్మకాలు, ఆలోచనలు, ఆందోళన పట్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ మాత్రం ఆందోళన చాలు, సోషల్ మీడియాలో మన మేధావులందరూ మొదలు పెట్టేస్తారు. ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలి, ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని చూసి ఇంకొకరు ఏడిస్తే ఏం జరుగుతుంది, మీరు ఈ పరిహారం చేశారంటే మిమ్మల్ని చూసి ఎంతమంది ఏడిచినా కూడా మీకేమీ తగలకుండా ఉంటుంది, ఇవన్నీ కూడా మొదలెట్టేస్తారు. మనం అవన్నీ కూడా చేసుకుంటూ పోతాము. అవుతాయా అనేది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. అసలు ఇవన్నీ నిజంగా పనిచేస్తాయి, లేదంటే మన పిచ్చి నమ్మకాలేనా? అసలు కర్మ అంటే ఏది? ఈ కర్మ అనేది దేనికి అప్లై అవుతుంది, ఎలా పనిచేస్తుంది? ఈ కర్మ గురించి కూడా ఈ మేధావులు చెప్పే మాటలు మామూలు మాటలు కావు. ఇక మనము వీళ్ళెవ్వరినీ కూడా ఏమిటి అని ప్రశ్నించకూడదు. వాళ్ళు ఎన్ని మూఢనమ్మకాలు వ్యాప్తి చెందిస్తున్నా కూడా, ఎంత అధర్మంగా దేవుడి పేరుతోటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా సరే, మనం ఏమిటి ఇది అని క్వశ్చన్ చేశామంటే చాలు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కర్మని దేవుడు కూడా తప్పించలేడు. కర్మ అమ్మని నాశనం చేస్తుంది, కట్టి కుదిపేస్తుంది. ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ, ఇలాంటి పోస్టులు పెడుతూ జనాలని భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. ఈ కర్మ అనేది అసలు అలా పనిచేస్తుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, తెలుసుకోని వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలు లేదంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటే నమ్మి నిజమే అనుకొని భయాలు, బాధలు, ఆందోళనలు పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి దీని గురించి నేను క్లియర్ కట్గా అసలు మన పురాణ ఇతిహాసాలలో ఏముంది, నువ్వు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విషయాలు వదిలేయాలి, ఏ విషయాలు మాత్రం పట్టించుకోవాలి చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో. మీకు తేలిగ్గా అర్థం అవడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం అంటే మనుషులమి గొంతెత్తి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏ సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంది? కోపంతో అయితేనేమిటి, పౌరుషత్వం అయితేనేమిటి, ఆవేశంతో అయితే ఏమిటి, గొంతెత్తి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏ సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది? ముందు క్వశ్చన్ చేసుకోండి. రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి, మనకి కావాల్సింది లాక్కోవడానికి, మనకి నచ్చింది పొందడానికి, మనకి నచ్చినట్లుగా ఎదుటి వాళ్ళు ఉండలేదని అలా ఉండాలని, ఇట్లా మనది మనకు, మన కోసం, మన సొంతము అనే కొన్ని కారణాలతోటి దాన్ని మనం సాధించుకోవడం కోసం గొంతెత్తి పరుషంగా మాట్లాడతాం, అరుస్తాం, తిడతాం, అవసరమైతే దాడి కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు రెండో సందర్భము తీసుకుందాం. ఏదో ఒక అనర్థం జరుగుతుంది, ఎవరికో ఆపద జరుగుతుంది, ఎవరో నష్టపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఇంకేదైనా ప్రమాదకర స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆ స్థితి నుండి రక్షించడం కోసము గట్టిగా అరవాల్సి ఉంటుంది. వాళ్ళని ఆ స్థితి నుండి రక్షించడం కోసం అవసరమైతే ఎదుటి వాళ్ళ మీద దాడి చేసైనా సరే ఆ స్థితి నుండి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని రక్షించాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఈ రెండు మీరు పరిస్థితులను కానీ జాగ్రత్తగా గమనించారంటే, మనము చేసే ఎదుటి వాళ్ళపైన మనం పెత్తనం చెలాయించాలనుకోవడమో, లేదంటే ఎదుటి వాళ్ళపైన మనము కాస్త పోరాడడమో, దాడి చేయడమో, గట్టిగా మాట్లాడటమో, ఈ ఫైటింగ్ అనేది ఏదైతే ఉందో, ఒకటి మన స్వార్థ ప్రయోజనాలు రాబట్టుకోవడం కోసం, రెండు ధర్మం కోసం, అన్యాయాన్ని ఎదిరించడం కోసము, అధర్మాన్ని ఎదిరించడం కోసము, మన కళ్ళ ముందు జరుగుతున్న అనర్థాన్ని లేదా ప్రమాదాన్ని ఆపి ఎవరినైనా రక్షించడం కోసం. ఇవి రెండు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మరి ఈ కర్మ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది? కర్మ ఇంకొకటి చూసి ఏడ్చాడనో ఇవన్నీ కూడా ఎప్పుడు అప్లై అవుతాయి? ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, ఏ పనైనా సరే నీ స్వార్థ ప్రయోజనాలు ఆశించి నీవు చేస్తావో దాని కర్మ అప్లై అవుతుంది. భగవద్గీత చెప్పిందే, ఆ శ్లోకాలు ఏమీ లేకుండా విడమరిచి నేను దాని సారంగా చెప్తున్నానండి. నేనేం కొత్తగా చెప్తున్నది నా ఆలోచన నుండి చెప్తుంది కాదు. నీ స్వార్థం ఆశించి, నీ స్వలాభం ఆశించి, నీ సుఖ సంతోషాలు, ఆనందం ఆశించి, నీ స్వార్థం కోసం మాత్రమే నీవు పోరాటం చేస్తావు, నీ స్వార్థం కోసం మాత్రమే నువ్వు ఆరాటపడతావు, నీ స్వార్థం కోసం మాత్రమే నీవు గట్టిగా ఎదురు పడతావో లేదంటే ఎదురు తిరుగుతావు. నీ స్వార్థం కోసం ఎప్పుడైతే నువ్వు ఆచరణలు చేసుకుంటూ పోతావో
దానికి తగ్గ ప్రతిఫలము నీవు అనుభవించాల్సి ఉంటుంది. కర్మ అంటే అదే. ఏ స్వార్థము లేకుండా నిష్కామంగా నిస్వార్థంగా ఇంకొకరు ఎవరో ఇబ్బందిలో ఉన్నారు, ఎవరో నష్టపోతున్నారు అనేసి వాళ్ళని రక్షించడం కోసము నీవు చేసే ప్రయత్నము, నీవు చేసే ఒక ఆచరణ, నీవు చేసే పోరాటము, నీ ఫైటింగ్ ఏదైతే ఉంటుందో దానికి కర్మ అంటుకోదండి. అది పవిత్రమైన మంచి పని అవుతుంది, ధర్మబద్ధమైన పని అవుతుంది. పైగా నువ్వు నిష్కామంగా చేస్తున్నావు కాబట్టి నిష్కామంగా చేసేవాటి కర్మలు అంటుకోవు, భగవద్గీత ప్రకారం చెప్తున్నా. ఇంకా తేలిక ఒక ఉదాహరణ చెప్తానండి. మనకి పంచమ వేదము మహాభారతంలో ఒక దృష్టాంతం ఉంటుంది. కుంతిదేవి మీ అందరూ తెలుసు కదా, పాండవుల తల్లి. ఆమె కుమారిగా ఉన్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి వాళ్ళ అంతపురానికి రావడం జరుగుతుంది. ఆ పిల్ల సేవలు చేస్తుంది ఆ మహర్షి వారికి. ఆయన ఒక మంత్రం ఇస్తాడు అనమాట. ఎప్పుడైనా భవిష్యత్తులో నీకు పెళ్ళయి ఎప్పుడో నీకు పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు ఈ మంత్రం కానీ నువ్వు స్మరించావు అంటే ఆ మంత్రానుష్ఠాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి నీకు సంతానం ప్రసాదిస్తారు అనేసి. సరే, దుర్వాస మహర్షి కన్యగా ఉన్న వాళ్ళకి అది అనుగ్రహించడం ఎందుకు, ఆయన ఎంతోమంది దగ్గరికి వెళ్తాడు, అందరికీ అది అనుగ్రహించడా అంటే సరే భవిష్యత్తు భారతం జరగాలనుంది కాబట్టి అదలా పక్కన పెట్టేస్తే జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. సరే, ఆవిడ మంత్రం తీసుకుంది. చిన్నపిల్ల కదా, పరీక్షించాలనుకుంది. పెళ్ళి కావాల్సిన అమ్మాయి. ఒకసారి పరీక్షించడానికి ఉదయ సూర్యుడు కనిపించాడు, బాగున్నాడు, ఈ సూర్యుడి ద్వారా నాకు ఒక సంతానం సూర్యుడు ప్రసాదిస్తే ఎంత బాగుండు అనేసి ఆ మంత్రము ప్రయోగించింది. సూర్యదేవుడు వచ్చేసి కర్ణుడిని ఇచ్చేసి వెళ్తాడు. ఇంతవరకు ఆవిడ చేస్తుంది కదా, ఎవరి ప్రమేయం లేకుండా. ఆ కర్ణుడి చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈవిడికి ఆలోచనలు మొదలవుతాయి. ఏం ఆలోచనలు అంటే స్వార్థపు ఆలోచనలు. నేను ఒక అపవిత్రమైన వంశంలోకి చెందిన రాజకుమార్తెని, ఇంకొక రాజుకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారు, నా పరువేం కావాలి, మా పుట్టింటి పరువేం కావాలి, ఈ బిడ్డ ఉంటే నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది కదా, ఇన్ని ఆలోచనలు చేసేసి ఆ బిడ్డని తీసుకెళ్ళేసేసి ఒక పెట్టెలో పెట్టేసేసి బాధ కలుగుతున్నా సరే గంగలో విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఈ స్వార్థపు కర్మ ఆచరణ ఏదైతే జరిగిందో దీనికి కర్మ ఫలం ఎలా ఉంటుంది, కర్మ రిటర్న్స్ అంటాం కదా, అది ఎలా ఉంటుంది. ఏ బిడ్డ కోసమైతే తను వద్దనుకొని ఉంటే నా జీవితమే పాడైపోతుందనుకొని, నా జీవితము భవిష్యత్ అంతా చీకటైపోతుంది, నన్నందరూ చీ కొడతారు అనుకొని ఏ బిడ్డని కాలదనుకొని వద్దని నదిలో వేసేసిందో ఆ కొడుకు కర్ణుడి దగ్గరికి, కర్ణుడి గూడారానికి వెళ్ళాల్సి వచ్చింది యుద్ధం అప్పుడు. కుంతీదేవి నా కొడుకులు 5 పాండవుల్ని చంపకుండా విడిచిపెట్టు అని బతిమలాడుకోవడానికి కర్మ రిటర్న్స్ అంటే అది. అర్థమైంది కదా. కుంతీదేవి ఏ కొడుకునైతే వద్దనుకొని తన జీవితం ఈ కొడుకుంటే పాడైపోతుంది అనుకొని గంగాలో విడిచిపెట్టిందో, పెద్ద అయ్యాక ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఈమెకి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని తాను రక్షించుకోవడానికి కర్ణుడు ఉన్న ఆ గుడారం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసేసి అడుగుతుంది అనమాట, నా పిల్లల్ని కాపాడాలి, నువ్వు నా పిల్లల్ని చంపకూడదు. ఎవరి నదిలో వదిలేసిందో వాళ్ళనే శరణు పెట్టడానికి పోవాల్సిన దుస్థితి కుంతికి వచ్చింది. కర్మ రిటర్న్స్ అంటే అది గుర్తుపెట్టుకోండి, మీకు స్పష్టంగా చెప్తున్నా. నీ స్వార్థం ఆలోచించి, నీ భవిష్యత్తు ఆలోచించి, నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసము ఇంకెవరినైనా సరే నువ్వు బలి చేస్తే, ఇంకెవరినైనా సరే నీ స్వార్థం కోసము, నీ స్వలాభం కోసం ఇంకెవరినైనా నువ్వు అన్యాయంగా వేధిస్తే, ఇంకెవరి జీవితానైనా సరే ఎదగకుండా నువ్వు ఎదుగుదల ఆపేస్తే, ఆ విధమైన పనులు చేయడం వల్ల ఆ కర్మంతా తిరిగి ఒకనాటికి మనం మొయ్యాల్సి ఉంటుంది, మనం అనుభవించాల్సి ఉంటుంది. కర్మ ఫలం అనుభవించడం అంటే అది. ఎవరైనా సరే మన ఎదుగుదల చూసి మనం ఏడ్చారనుకోండి, మనం ఎదుగుతుంటేనో మన సుఖంగా సంతోషంగా ఉంటారో భరించలేక ఏడ్చారనుకోండి, మనకేమీ కాదు, మనం వాళ్ళని ఏం చేయలేదు కదా, పైగా వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకుంటాం. ఆ ఏడ్చుకున్నవాడే అదంతా అనుభవించాల్సి కూడా ఉంటుంది. ఎదుటివాడు సుఖం చూసి ఓర్వలేక స్వార్థంతో వాడు బాగుండకూడదు, నేనే బాగుండాలని ఏడ్చుకుంటాడంటే అదంతా వాడికి కొడుతుంది. కాబట్టి ఆ ఏడుపులు ఏమీ కూడా మీకు పని చేయవు. కాబట్టి వాటి గురించి మీరు బాధపడాల్సిన పని, రెమెడీ చేయాల్సిన పని కూడా లేదు. ఎవరిని ఏడ్చుకుంటే కూడా ఏడ్చుకునేవాడు కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు హీరోల కింద లెక్క. ఇకపోతే ఈ చిల్లర సోషల్ మీడియా, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు మనమేమో అందరినీ అనొచ్చు, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు, మేము గొళ్ళ పేరులతోటి దేవుడి పేరుతోటి ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నా సరే ఎవరు నోరు తెచ్చి అడగకూడదు, మేము ఎంతమందినైనా మోసం చేస్తాం, దేవుడి పేరు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, వింతలు జరుగుతున్నాయి, విచిత్రాలు జరుగుతున్నాయి, ఈ గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారు, బంగారం మేడలు కట్టారు, ఇట్లా రకరకాల ప్రచారాలు మేము చేస్తాము. ఎవరైనా సరే మమ్మల్ని అడిగారనుకో అంతే, వీళ్ళ కర్మ అనుభవిస్తారు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళ కర్మ కట్టి కుదిపేస్తుంది, వీళ్ళ కర్మను దేవుడు కూడా తప్పించలేడు, ఇలాంటివి పెడుతూ ఉంటారు అన్నమాట. ఇలాంటివి పెట్టడం ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఎంత కడుపు రగిలిపోతూ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారో మీరు ఆలోచించండి. అంత కడుపు రగిలిపోయేవాడికి భగవంతుడు పనిచేస్తాడా?
ఎంత కడుపు రగిలిపోయే వాళ్ళకి అసలుకి భగవతత్వం తెలుసా? ఆలోచించండి ఒకసారి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా చూసి మీరు భయపడాల్సిన పని, బాధపడాల్సిన పని లేదు. స్వార్థపు ఆలోచనలతోటి గుళ్ళు వాడుకున్న, స్వార్థపు ఆలోచనలతోటి దేవుడిని వాడుకున్న, స్వార్థపు ఆలోచనలతోటి ఎదుటి మనుషుల్ని ఎదగనివ్వకుండా చేసిన స్వార్థపు ఆలోచనలతోటి, స్వార్థపూరితమైన స్వభావము లేదా ధోరణితోటి మనము ఎవరి ఎదుగుదలను అడ్డుకున్నా, ఎవరి జీవితాన్ని అడ్డుకున్నా, ఎవరిని బాధ పెట్టినా, వేధించినా అదంతా కూడా కర్మఫలమే మనకే తిరిగి వస్తుంది. అలా కాకుండా ఎవరో మోసపోకూడదనో, లేదంటే ఎవరో నష్టపోకూడదనో, ప్రమాదంలో పడకూడదనో, ఎవరో ప్రాణాలు పోకూడదనో, ఆపదలో ఉన్నవారనో, ఇలాంటి సందర్భాలకి మనము గొంతెత్తడమో, తిరగబట్టడమో, పోరాటం చేయడమో, లేకపోతే ఈ దాడి చేయడం, ఎవరైనా రక్షించడం కోసం, ఇవన్నీ కూడా స్వార్థపూరితంగా చేసే పనులు కాబట్టి వాళ్ళకి కర్మఫలం ఉండదండి. అది అన్యాయాన్ని అదుపు చేయడం కోసమో, అవినీతిని, లేదంటే అధర్మాన్ని, లేదంటే అక్కడ జరుగుతున్న ఒక ప్రమాదాన్ని అదుపు చేసి కొందరిని కాపాడటం కోసం చేసే పనులు అనమాట. వాటికి ఏ విధమైన కర్మఫలాలు ఉండవు, ఉండేదంతా కూడా మంచి ఫలమే ఉంటుందన్నమాట. భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు, రక్షించబడిన వాళ్ళు వాళ్ళని ఆశీర్వదిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలము స్వార్థపూరితమైన ఆలోచనలు, ఆచరణలు, వాటి వలన మనం ఆ రాగద్వేషాలను అదుపులో పెట్టుకోలేక వాటికి లోబడిపోయి మనం చేసే పిచ్చి పనులకే కర్మలు తిరిగి మనల్ని వెంటాడతాయి. ఆ కర్మఫలం అంతా అనుభవించాల్సి ఉంటుంది. భగవద్గీతకి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, నన్ను హృదయంలో పెట్టుకొని ఉండాలి, అందరి హృదయాలను అంతర్యామిగా నేనే ఉన్నాను కాబట్టి నన్నే దర్శించాలి. ఇవన్నీ కూడా పరమాత్మ తత్వం, ఆ పరతత్వం గురించి పరమాత్ముడు ఎందుకు ఆ విధంగా చెప్పాడు అంటే, స్వార్థం విడిచిపెట్టేసి ధర్మం కోసము భగవత్ పూజగా భావించి నీ కర్తవ్యము నువ్వు నిష్కామంగా నిర్వర్తించి అప్పుడు కర్మలు అంటుకో అని చెప్తున్నాడు. నిష్కామంగా కాకుండా కామనతోటి, అంటే రకరకాల కోరికలతోటి, స్వార్థముతోటి, నాకే కావాలి, ఎదుటి వాళ్ళు పోవాలి, ఈ ఆరాటాలతోటి చేసి స్వార్థంతో చేసే పనులు అవుతాయి అన్నమాట. అలాంటి పనులను, అలాంటి కర్మలు మనల్ని బంధిస్తాయి. క్లియర్గా అర్థమైంది కదా? ఇది తప్ప కర్మ అంటే వేరే ఏమీ లేదు. ఎవడెవడో ఏడ్చింది కూడా మనకేమీ తగలదు. మనం ప్రశాంతంగా, ఆనందంగా ఏడ్చిన వాళ్ళని కూడా చూసి ప్రేమతో చిరునవ్వు నవ్వండి. వాళ్ళ నుండి కూడా మార్పు రావాలని కోరుకోండి. ఏమీ కాదు, ఇవన్నీ విడిచిపెట్టి హాయిగా అందరూ భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టుగా ఫాలో అయ్యారంటే ఈ కర్మ ఇవన్నీ వదిలేసి సంతోషంగా మీరు చేయాల్సిన కర్తవ్యాలు, మీ భవిష్యత్తు, మీ జీవితము, మీ ఆలోచనలు, మీ క్రమశిక్షణ, మీ శిష్టాచారము, మీ లైఫ్, వీటి మీద మీరు దృష్టి పెట్టి చక్కగా మీకు తోచినంతలో సాధనలు చేసుకోగలిగారంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మీరు ఆనందంగా ఉంటారు, అందరినీ ఆనందంగా ఉంచుతారు. ధర్మ రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ.